హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఐపీఎల్ 17th ఎడిషన్ మ్యాచ్ నెంబర్ 6 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పంజాబ్ని ఎదుర్కోబోతోంది. పంజాబ్ తన మొదటి మ్యాచ్లో ఢిల్లీ మీద చక్కటి విజయంతో బెంగళూరుకు వస్తూ ఉంటే బెంగళూరు చెన్నైలో పరాజయంతో తన సొంత మైదానంలో ఈ సీజన్ మొదటి మ్యాచ్ ఆడబోతోంది. రెండు టీంలు గమనిస్తే కనుక పంజాబ్కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి అందరూ కూడా చాలా చక్కగా రాణించారు. అందుకనే 4 వికెట్స్ విక్టరీని నమోదు చేసుకోగలిగింది. మరొక వైపు బెంగళూరుని కనుక గమనించినట్లయితే ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ద కరేబియన్ టాలర్ అల్జరీ జోసెఫ్ నిరుత్సాహపరిచాడు. ఏకంగా 3.3 ఓవర్స్లో 43 రన్స్ కన్సీడ్ చేశాడు. కాబట్టి అతని ప్లేస్లో ఖచ్చితంగా అటు న్యూజిలాండర్ మీసాల వీరుడు లూకీ ఫర్గూసన్ ఆర్ ఇంగ్లీష్ స్పీడ్ స్టార్ టాప్ లీలో ఎవరో ఒకళ్ళని తీసుకునే అవకాశం ఉంది. సో అదొక మార్పు ఖచ్చితంగా బెంగళూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వైపు అటు దినేష్ కార్తిక్ చెన్నై మీద చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. వైనాట్ ఆమె ఫినిషర్ అనేటువంటి దాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఆడినటువంటి ఇన్నింగ్స్ అది. ఆ తర్వాత అతనికి బదులుగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి యష్ దయాల్ కూడా బౌలింగ్లో రాణించాడు. కాబట్టి ఆ ఒక్క అల్జరీ జోసెఫ్ స్థానాన్ని మినహాయిస్తే కనుక బెంగళూరు కూడా తన మొదటి మ్యాచ్ నుంచి ఎటువంటి మార్పులు చేసేటువంటి అవకాశం కనబడటం లేదు. బట్ ఓవరాల్గా ఈ రెండు టీంల హెడ్ టు హెడ్ గమనిస్తే కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. 15 సార్లు అవుట్ ఆఫ్ 32 15 టైమ్స్ బెంగళూరు విజయాన్ని సాధిస్తే 17 టైమ్స్ పంజాబ్ విజయాన్ని నమోదు చేసుకుంది. బట్ హోమ్ గ్రౌండ్లో బెంగళూరు ఎప్పుడు కూడా ప్రమాదకారే కాబట్టి ఖచ్చితంగానే పంజాబ్ మీద బెంగళూరుకి ఎడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా అటు బల్లే మీద బిస్మిల్లాబాద్ విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.